ఉస్నాబాద్ను కరీంనగర్లో కలపాలి అనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ వినిపిస్తుందని చెప్తా ఉన్నారు. ఉస్నాబాద్ సిద్దిపేటలో ఉంటే మంచిగా కరీంనగర్లో కలిపితే మంచిగా? కరీంనగర్లో ఉంటేనే మంచిగా ఉండే. ఎందుకట్లా? సిద్దిపేట దగ్గర మాకు ఇంట్లో మాకేం పనులు అవుతలేవు, అన్నీ మాకు మంచిగా పనులు అయ్యేది. మీరంతా కరీంనగర్ మనుషులు అంతేనా? మాకు అది అందుబాటులో ఉన్నది. మాకు రాత్రి అయినా పగలైనా మాకు అన్ని బస్ సౌకర్యాలు ఉంటాయి. మాకు అప్పుడే మాకు మంచిగా ఉండే. సిద్దిపేట కలిపి బాగాలేదు. కరీంనగర్ జిల్లాలో ఉంటే బాగుంటుందా, ఉస్నాబాద్ సిద్దిపేటలో ఉంటే బాగుంటుందా? కరీంనగర్లో ఉంటేనే బాగుంటుంది. సిద్దిపేట వేస్ట్. మేము దుద్దేడ పోవాలి. మేము దుద్దేడ పోవాలంటే 10 కిలోమీటర్లు. ఆడు ముసలోడు ముడుగోడు వాడు శాతగాను ఉంటే ఎట్లా పోతాడు అక్కడికి? ఇప్పుడు కరీంనగర్ అంటే బస్సు తీయగానే మధ్యలోకి వెళ్ళి ఒక రోడ్డు ఉంటుంది. మాకు కలెక్టర్ ఆఫీస్లో డైరెక్ట్ పోవచ్చు. మేము కలెక్టర్ ఆఫీస్ రోజు పని ఉండదు. రోజు పని లేకుండా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఉన్నవాడు పోయేదే ఒకసారి. ఆ పోయినాడే అవస్థ పడ్డాక కలెక్టర్ ఆఫీస్ పోయేటప్పుడు వాడు సంబరం అనిపించాలి. పోతే పని అయినా కావాలి. దుద్దేడ అనేది ఎక్కడ బస్సు కూడా స్టాప్ లేదు. ఆడ బస్ స్టాప్ లేక ఇబ్బంది పడతారు ముసలోళ్ళు, చాదగానోళ్ళు. కరీంనగర్ అంటే ఇప్పుడు నువ్వు బస్ స్టాండ్లోకి వెళ్ళి డైరెక్ట్ రోడ్ వేసిర్రు. ఇంతకుముందు రోడ్డు కూడా లేకుండే. ఏది మన గేట్ తీసిర్రు. డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ నడుచుకుంటూ పోవచ్చు. మనం ఆటో కూడా ఎక్కడ అవసరం లేదు, 10 రూపాయలు ఖర్చు కూడా అవసరం లేదు. అట్లా కరీంనగర్లో కలిపితేనే బాగుంటుంది అంట. మళ్ళీ కరీంనగర్ కలిపితేనే బాగుంటుంది. సిద్దిపేట వేస్టే. ఇప్పుడు ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లాలు ఉంటే బాగుండేనా, కరీంనగర్ ఉంటే బాగుంటుందా? ఎట్లా ఉండాలని చెప్పండి. సిద్దిపేట కరీంనగర్ అంటే మనకి డెవలప్ మంచిగా ఉండాలి అనిపించింది. ఇప్పుడు లాంగ్ అయిపోయింది కదా, ఎక్కువ మన చైర్ ఏవిటి అయిపోయింది, అది అటే అయింది. అది సిద్దిపేట ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 40 దీనంతా ఉంటుంది అనుకుంటా. సేమ్ కరీంనగర్ ఉంటేనే బాగుండేది. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఇటు రూట్ ఉంది కదా, ఫస్ట్ అంది ఎక్కువ అలవాటు పడిపోయింది కాబట్టి ఇటు ఉన్నది. మళ్ళీ కరీంనగర్ కలుపుదామని ఆలోచన ఉన్నదట మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం. అది ఏమంటావు నువ్వు? కలుపు అంటే మా ప్రభుత్వంతో అంత కలిపితే మనకు మంచిది కదా ఎప్పటికైనా. మీకైతే మంచిగా అవుతుంది అంటావు? కరీంనగర్లో ఉండాలి, ఉంటే మంచిగా ఉంటుంది అని. అట్లా ఉస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు బాగుండేనా, సిద్దిపేట జిల్లాలో కలిపిన తర్వాత బాగుండేనా? మీరు ఉస్నాబాద్ ప్రజలు ఏ జిల్లాలో ఉండాలనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం రీసెంట్గా మంత్రి గారు స్పందిస్తూ దీన్ని ఉస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో కలుపుతామని చెప్తా ఉన్నారు. ఉస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉండడమే కరెక్ట్. ఎందుకట్లా? సిద్దిపేట కూడా ఎక్కువ డిస్టెన్స్ ఉంది. ఉస్నాబాద్ వాళ్ళ ప్రజలకి దాదాపుగా 90% ఏ అవసరం ఉన్నా, ఎక్కడ షాపింగ్ వెళ్ళాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా కరీంనగర్కి వెళ్ళడం అలవాటు. హన్మకొండ సిద్దిపేట అనేది అసలు లేదు. అది సిద్దిపేటని ఏదో వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ గురించి కలుపుకున్నారు తప్ప కరీంనగర్ అనేది కరెక్ట్. 90% కూడా ఎవరిని అడిగినా కరీంనగరే అంటారు. సిద్దిపేట అడిగారు, హన్మకొండ అడిగారు. బస్సుల ఫెసిలిటీ కూడా కరీంనగర్ నుంచి అవైలబిలిటీ ఉన్నట్టు సిద్దిపేట నుంచి హన్మకొండ నుంచి ఉండదు. ఉస్నాబాద్ మనుషులు అంతా కరీంనగర్ మనుషులు అంతే 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 కదా. ఉస్నాబాద్ను సిద్దిపేట జిల్లాలో అశాస్త్రీయంగా కలిపారు, దాన్ని కరీంనగర్ జిల్లాలో ఉండడమే సబబు అని రీసెంట్గా మంత్రి ఒక మాట చెప్పారు. ఉస్నాబాద్ ప్రజలు మీరేమనుకుంటున్నారు? సిద్దిపేటలో ఉండడం బెటరా, కరీంనగర్లో కలవడం బెటరా? మాకు అనుకూలంగానంటే కరీంనగరే బెటరు. ఇటు సైడ్ అయితే ఇటు మనకు కుడిచే నీళ్ళు పోసినట్టు మనకి ఇటు సైడే బాగుంటుంది కాబట్టి కరీంనగర్కే కలపడం మాకు చాలా మంచిది. కలపాలి కంపల్సరీ. కరీంనగర్ కలపడమే మాకు చాలా మంచిది. మాకు అక్కడ దాకా మాది నియోజకవర్గం ఉంది కాబట్టి మాకు అక్కడ దాకా జర సానుకూలంగా మంచిగా ఉంటుంది. అది ఇటు పోవాలంటే పైకి పోవాలంటే మాకు ఇబ్బందికరంగా ఉన్నది, మంచిగా లేదు. అయితే అటే మాకు కరీంనగర్ కలపడమే చాలా మంచిది. ఉస్నాబాద్ను సిద్దిపేటలో ఉండడం అశాస్త్రీయం, దీన్ని కరీంనగర్లో కలపాలనే వాదన వినిపిస్తూ ఉంది. మంత్రి గారు కూడా రీసెంట్గా చెప్పినట్టున్నారు 1-2 చోట్ల. ఏం చెప్తారు? ఉస్నాబాద్ ఎందులో ఉండాలి, ఏ జిల్లాలో ఉంటే కరెక్ట్? ఉస్నాబాద్ ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో ఉంటే, ఎందుకంటే కరీంనగర్ కలెక్టరేట్ కావచ్చు, సిపి గారి ఆఫీస్ కావచ్చు, మనకు ప్రజలకు అందుబాటులో, మనం ఇక్కడ నుండి బస్సు ఎక్కితే బస్ స్టాండ్ దగ్గర దిగి పక్కనే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి కరీంనగర్లో విలీనం అయితేనే ఉస్నాబాద్కు బాగుంటుంది. కరీంనగర్ ఉంటే బాగుంటుందా, సిద్దిపేటలో ఉంటే బాగుంటుందా? ఇప్పటి వరకు అయితే సిద్దిపేటలో ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సిద్దిపేట అనేది మనకు రాజధానికి బార్డర్లో ఉన్నాం. మనం ఇప్పుడు RRR రోడ్ వస్తే నెక్స్ట్ మనదే సిద్దిపేట జిల్లా. రేపు ఏమైనా ఫ్యాక్టరీలు వచ్చినా ఇవి వచ్చినా మనకే వస్తాయి. కరీంనగర్ జిల్లాకు పోతే ఏముంటుంది? ఓన్లీ కలెక్టర్ ఆఫీసులకు అటు ఇటు పోతేనే తప్ప, కానీ అది ఏమైనా ఫ్యాక్టరీలో ఏమైనా వేరే వస్తే ఇది మళ్ళీ కరీంనగర్ జిల్లాకు మళ్ళీ ఇటుకోసకు అవుతుంది. ఈ ఉస్నాబాద్ కాన్స్టిట్యూషన్ అనేది ఇటుకోసకు అవుతుంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు ఎటువైనా గదే 40 కిలోమీటర్లు. సిద్దిపేటలో ఉన్న ఒకటే, కరీంనగర్లో ఉన్న ఒకటే. కాకపోతే డెవలపింగ్ ఏంటంటే రాజధాని పక్క పంట ఉంటుంది జిల్లా, కనుక అభివృద్ధి అవుతుందని నా ఆలోచన.
ఇప్పుడు హుస్నాబాదు కరీంనగర్లో ఉంటే బాగుంటుందా, సిద్దిపేట జిల్లాలో ఉంటే బాగుంటుందా? నీ అభిప్రాయం ఏంటి? అది సిద్దిపేటలో ఉంటేనే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకట్లా? అది ఇదివరకు చేసిండ్రు వాళ్ళ సర్వే ప్రకారం అందులుంటేనే బాగుంటుంది. ఇప్పుడు హుస్నాబాద్ని సిద్దిపేటలో ఉంటే లేదు బాగాలేదు, కరీంనగర్లో కలపాలని చెప్తా ఉన్నారు. కరీంనగర్లో ఉంటే బాగుంటుందా, హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో ఉంటే బాగుంటుందా? సిద్దిపేట జిల్లా అంటే బాగుంటుంది. బాగుంటుందా? మళ్ళీ కరీంనగర్ అంటే చాలా మంది చెప్తున్నారు, కరీంనగర్కి అయితే దగ్గర అవుతుంది, మాకు కరీంనగర్ అయిపోతామంటారు. అట్లా మంచిగా ఉండేది. ఎందుకు? ఎందుకంటే సిద్దిపేట చాలా సంవత్సరాలు ఉంచాను కాబట్టి అదే ఉంచితే మంచిగా ఉంటుంది. మొన్ననే కదా సిద్దిపేట చేసింది. అదే ఉంచుతాం. కరీంనగర్ వద్దా, సిద్దిపేటనే కావాలా? ఎందుకు? సిద్దిపేట దగ్గర ఉంటుందా? సిద్దిపేట అంటే అదే మంచిగా ఉంటుంది. ఏ జిల్లా ఉంటే బాగుంటుంది? సిద్దిపేట.